this guy మన గైస్ ట్రైన్ మొత్తం ఎంటీగా ఉందన్నమాట. టైం 9:40 అవుతుంది. అండ్ ఇంకా మనం వెళ్ళటానికి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే టైం పట్టింది. 40 నిమిషాలు ఛార్జింగ్ ఇస్తే 20 కూడా లేదు ఫోన్లో. ఖాళీగా కూర్చొని నేచర్ ఎంజాయ్ చేద్దామంటే అదే కనపడతా. నీకు కనపడుతుందా? నాకే కనపడలేదు. ఏం కనపడుద్ది? అక్కడ డిస్ప్లే ఉంది కదా, అక్కడ ఈ స్పీకర్స్తో నేను ఎక్కడి దాకా వెళ్ళింది, ఎక్కడ దాకా ఉన్నారు, ట్రైన్ అంత స్పీడ్లోకి వెళ్తుంది, మొత్తం మెడికేట్ చెప్తుంది అనమాట. మరి అది లోకోస్ ఏమన్నా మాట్లాడతారా లేదంటే ఆల్రెడీ యూఎస్బీలో వాయిస్ ఇస్తుంటారు. బాగుంది కానీ ట్రైన్ ఫీచర్ ఇన్ని మంచిగా ఉండి దీనిలో డిసడ్వాంటేజ్ ఇది ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుని సాకెట్స్ ఎక్కడా లేదు. ట్రైన్ మొత్తం కోచ్ మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. యూజ్ ఏముంది ఇంత అడ్వాన్స్డ్గా ట్రైన్ ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్ ఈ ట్రైన్లో. గాయ్స్ గోదావరి కాలువ గాయస్ ఫస్ట్ టైం విజిట్ అనమాట. గోదావరిని చూడటం చాలా అంటే చాలా బాగుంది. బట్ లైట్ అంత లేకపోయినా అంత బాగా కనపట్ల. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్. గోదావరి గాయస్ కాలువ ఒకటి ఉంది, మనం వచ్చేసాము. 11కి అయితే రాజమండ్రి రీచ్ అవ్వడం జరిగింది. అండ్ వ్యూ చాలా మంచి మంచి వ్యూస్ మిస్ అయిపోయా. బికాజ్ ఎందుకంటే నేను నైట్ జర్నీ వల్ల ఏం చూడలేకపోయా. ఐ థింక్ కనపడుతుందని అనుకుంటున్నా. ఇవ్వండి. అండ్ ఇక్కడికి మన ఫ్రెండ్ అయితే రావాలి, తను వస్తే మనం ఇక్కడ నుంచి కదిలేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం దిగాము, ఎప్పుడు పోవాలో మనకు తెలియదు, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుందో కూడా తెలియదు. బట్ మన ప్రయత్నం మనం చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ లైట్ కూడా లేదు. ఐ థింక్ రాజమండ్రి చాలా పెద్ద స్టేషన్ అనుకున్నా. పర్లేదులే, మా వాటితో పోలిస్తే చాలా బెటర్. అండ్ ఇంక ఇక్కడ నుంచి ముందు బయటికి పడాలి, బయటికి వెళ్ళి దారెత్తికి. అండ్ ఈలోపు మనోడికి ఫోన్ చేయాలి, తను ఎక్కడున్నాడు తను కలుసుకుందాం, చూపిస్తాను మీకు. ఎక్కుతున్నా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. కానీ దానికన్నా ముందు చిండు బ్రో ఇది ఎంట్రీ ఇచ్చాడు. ఆడి పైన బాగుంది, హాయిగా రిలాక్స్ పడుకున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి. దిస్ గాయ్ మన కోసం. మా దగ్గర ఇంత లెవెల్ అసలు ఏ రోజు నేను ఎప్పుడు చూడలే. గుంటూరులో కూడా ఆఖరికి చూడలేదు, వేరే లెవెల్ ఉన్నాయి. రాజమండ్రి అంటే చూపిస్తా ఏమైందిరా టైం వచ్చినప్పుడు. ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం వెళ్దాం గాయస్. రాజమండ్రి బయట స్ట్రీట్ తిరుగుతున్నాము. అసలు ఊరే సామె. ఇదే బస్ స్టాండ్ ఎట్టుంది? బస్ స్టాండ్ అది చిన్న బస్ స్టాండ్ అంటే లోకల్ పల్లె వెలుగు బస్. ఓకే ఓకే ఓకే. ఊరి బాబాయ్. పడుకొని తినాలన్నమాట. ఇంక తినేసి రేపు మార్నింగ్ రాజమండ్రి నుంచి వైజాగ్ ట్రైన్ అయితే ఎక్కుతాము. అది పార్ట్ 3 వీడియోలో వస్తుంది. అండ్ పార్ట్ 2 చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.